మా ఊరిలోనే నేను గెలిపించినా మాత్రం మాకు మేము న్యాయం చేయండి. అధికారుల కాడికి వెళ్తే అధికారులు మమ్మల్ని తీసుకొని కోర్టులో మమ్మల్ని పోలీసులకు న్యాయానికి అప్పచెప్పించాలి. మేము పోలీసులకు అప్పచెప్పాలని మమ్మల్ని గెలిపించామా? మాకు ఏ బలం ఇచ్చాము, ఏ ధైర్యం మాకు ఊరికి న్యాయం చేయటం కదండి. మేము మాట్లాడుతున్నామంటే మాకు ఏదైనా న్యాయం చేయలేదు. మా ఊరికి అప్పులా చెల్లెళ్ళ మీకు గెలిపిస్తాము, మీకు ఉద్యోగాలు రెప్పిస్తాము, మీకు 6 నెంబర్లు రెప్పించాక మీకు 6 నెంబర్ తర్వాత నచ్చిపోయి రెప్పిస్తామని మేము అంతా మాట్లాడాము. మా ఊరు గంగవరం వచ్చి మా ఊరు పదాంబరికి దండాలు ఎత్తి ప్రతి ఊరికి వచ్చాము. మా ఊర్లో దండాలు ఎత్తి నేను చేసి మాకు ఉద్యోగాలు వస్తాయి కదండి. మన నాయకుడితో మాట్లాడిపోయాం, అమ్మవారితో మాట్లాడి ఇప్పటి వరకు న్యాయం చేయకంటున్నాము. ఇవాళ మా కొడుకు మంది మేము బయటకు వెళ్ళాము. బయటకు వెళ్తే ఇవాళ వచ్చి అధికారులు వచ్చి తీసుకెళ్లి నోన్ పెట్టారు. ఎందుకంటే దొంగతనాలు చేశానా? నువ్వు ఉండి మాకు పోరాటాలు మాకు మా ఊరికి న్యాయం చేయాలి కదా. మా మనిషిని వందకి ఎట్టామని మాట్లాడతామని నేను మీ కాదు మేము వచ్చాము, కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలి, మీ కాదు మేము వచ్చాము. మాకు న్యాయం చేయాలైతే మేము రాము కదా. మాకు న్యాయం చేయకపోయిన నెలల్లోనే మేము ఒప్పుకోము. అతను మేము మాకు న్యాయం ప్రతి 14 ఊర్లు వచ్చావు. ఈ 14 ఊర్లు న్యాయం చేయకపోయిన నెలల్లోనే 14 గంటలు షోలు పండించుకొని తినోడు ఇలా తిరుగుతున్నారు. ఇలా ఓట్లు వేయించుకొని మీకు సంబంధించిన 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది మాకు. అమ్మా ఇంటికో జాబ్ ఇస్తాను, ఇంటికో ఇది ఇస్తాను, అయ్యా పెద్ద ఓట్లు వేయించుకోవాలి. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఏడుస్తున్నాం మేము అందరం. వాళ్ళే చేసిన పుణ్యం ఏమిటి? కొన్ని మందికి ఇచ్చారు, కొన్ని మందికి ఇవ్వలేదు. ఎంత మంది ఉన్నారు ఇంకెలా తెలియదు. అందులో 16,500 మందికి ఆర్ కార్డులు ఇచ్చారండి. ఆ 16,000 మందిలో 8,000 మందికి జాబులు అయ్యాయి. ఆ 8,000 మందికి పర్ మంత్ ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీ ఇస్తూ రిటైర్మెంట్ కి ₹1 కోటి తీసుకెళ్లిపోతున్నారు. లేటెస్ట్ గా 2023లో 15,000 కోట్లు ఇచ్చారు. అందులో మాకు 5 లక్షలు పక్కన పెట్టేస్తే మా సమస్యలు క్లియర్ అయిపోతాయండి. ప్రభుత్వం తెలుసుకుంటే ఏకదో తెలిసేది మా 8,000 మందికి. మమ్మల్ని ఎందుకు ఇలా ఏర్పించడం, మమ్మల్ని ఎందుకు ఇలా బాధలు పెట్టించడం, మీ చుట్టూ తిప్పుకోవడం, ఓట్లు వస్తున్నారు. అదే పల్లాసీని గారు మీరు దండేసేటప్పుడు అసలు ఉన్నప్పుడు మాకు ఏవేవో చెప్పాడు. వాళ్ళతో కూటమి ప్రభుత్వాన్ని పోరాడాడు. ఇప్పుడు ఏది చేసింది అది మాకు ఊర్లో ఉన్న వాళ్ళకి పుట్టగతులు లేకుండా బ్రతుకులు రోడ్డు పెట్టారు సార్. మాకు జీవితాలు లేకుండా చేస్తున్నారు. మా బిడ్డలకి ఆస్కారాలు లేవు. మా బిడ్డలు చదువుకొని రోడ్డు పనులు అవుతున్నారు సార్. మేము కూడా చదువుకొని బయట రోడ్డు పనులు కూలి పనులు చేసుకుంటున్నాం సార్. చెక్కలు ఊడ్చుకొని బాత్రూమ్లు కడుకుంటున్నాం. మాకు 6 నెంబర్లు ఉండి కూడా ఆ రోజు 6 నెంబర్లు ఇచ్చి మాకు ఏంటి మాకు న్యాయం చేశారు సార్ ప్రభుత్వం. మాకు ఏం న్యాయం చేయలేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్టీల్ ప్లాంట్ లో పనులు చేసుకుని బ్రతుకుతున్నారు సార్. మేము ఉన్న జాగాలో మాకు బ్రతుకు లేకుండా అయిపోయి మాకు ప్లాంట్ లో ఒక వర్క్ లేకుండా చేస్తారు. మా తండ్రులకు కానీ మా బిడ్డలకు కానీ మాకు కానీ న్యాయం జరగడం లేదు. మాకు న్యాయం కావాలి సార్. 1 టైం సర్టిఫికేట్ మాకు కావాలి. మా
ఊరితో న్యాయం చేస్తాం కదా మేము ధైర్యంతో దండపడ్డాం. మాకు న్యాయం చేయాలా? రెండేళ్ల బట్టి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. వీళ్ళు అడుగుతున్న ఎకరం భూమి వీళ్ళు అడుగుతున్నది చాలా సబబేనండి. 42 కింద వీళ్ళ భూములు తీసుకున్నప్పుడు ఏం చెప్పారు, వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, కాంపెన్సేషన్ ఏమి ఇవ్వలేదు, ఊరికే జస్ట్ ఒక రిలీఫ్ గా 1200 రూపాయలు ఎకరానికి ఇచ్చారు. ఆ 1200 రూపాయల రిలీఫ్ వీళ్ళు తీసుకుని ఉద్యోగం వస్తుందని ఆశతో చేస్తే ఆ రోజున 16,500 ఆర్ కార్డులు ఇస్తారు, రిహాబిలిటేషన్ కార్డులు. దానిలో 8,500కి ఈ రోజుకి ఉద్యోగం ఇవ్వాల. 3 తరాలు మారిపోయినాయి, కార్డులు మారిపోయినాయి, వీళ్ళ కడుపులు ఎండిపోయినాయి. వీళ్ళు రైతులుగా బతకాల్సిన వాళ్ళు కూలీలు అయ్యారు, ఆఖరికి భిక్షగాళ్ళు కూడా అయిపోతున్నారు. ఈ రోజుకి ప్రభుత్వం ఏం సెటిల్ చేయదు. ఇప్పుడు అదే భూమిని తీసుకుని వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం వేరే ఎవరికో అమ్ముతామంటోంది. అది అదానీకో అంబానీకో ఎవరికో. ఇది ఒక భూ పోరాటం అండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేయాలంటే తన ఆస్తుల్ని మాత్రమే చేయగలదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు ఇచ్చారు ఆ రోజున. ఒకవేళ ప్రైవేటీకరణ చేయాలంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చి మిగతాది ప్రైవేటీకరణ చేసుకోమనండి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇవ్వదట. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన 22,000 ఎకరాల భూమి ఖరీదు దరిదాపులో 5 లక్షల కోట్ల రూపాయలు. ఆ 5 లక్షల కోట్ల రూపాయలు ఏదో విధంగా కాజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన కొట్రే. వీళ్ళకి భూములు ఇవ్వరంట కానీ NMDCకి 1100 ఎకరాలు ఇచ్చేశారు, శ్రీ చైతన్యకి ఇచ్చేశారు, టాటా వాళ్ళకి ఇస్తున్నారు. అంటే బయట వాళ్ళందరికి ఇస్తున్నారు కానీ నిజంగా భూమి మీద హక్కు ఉన్న వీళ్ళకి మాత్రం ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరు? వాళ్ళవే కదా భూములు. లా కూడా అదే చెప్తోంది కదా. 1894 యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందే వాళ్ళకి ఆ భూమి వాడనప్పుడు. లా ప్రకారం కూడా చేయండి. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాం, తదనంతరం వీళ్ళు గనక అది అమ్మటానికి ప్రయత్నిస్తే న్యాయ పోరాటం ఉంటుంది, న్యాయస్థానాల్లోకి కూడా వెళ్తాము. ఇంతకు పూర్వం వీళ్ళు పెట్టిన సభకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు గోపాలగౌడ గారు కూడా వచ్చారు. ఆయనకు కూడా ఈ విషయం అన్ని తెలుసు. ఆయన కూడా కలిసి వస్తానన్నారు. చూస్తాం, ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్దాం. కానీ ఖచ్చితంగా ఈ అధర్మాన్ని అయితే ఆపుతాం. పేదల భూములు లాక్కొని ఎవరో బడాబాబులకి ఎలా కట్టబెడతారు? మీరు కట్టబెట్టలేరు. అది లా కూడా ఒప్పుకోదు. అది ఖచ్చితంగా లీగల్ గానే వెళ్తాము. అలాగే ఇక్కడికి వచ్చింది కూడా శ్రీనివాస్ గారి ఇల్లు ముట్టడో ఏదో కాదు. వీళ్ళు వంటవార్పు కార్యక్రమం చేసుకుంటామని 2 వారాల క్రితమే పోలీస్ స్టేషన్ లో లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఆ లెటర్ కి ఇంతవరకు ఏమి రిప్లై లేదు. మీరు చేసుకోవడానికి వీలు లేదని ఈ రోజు దాకా ఇవ్వలేదు. రేపు కోర్టులో కూడా అదే చెప్పబోతున్నాం. ఈ ప్రభుత్వమే అంటుంది కదా 2 వారాలు దాటితే మాదేదో చాలా సూపర్ సోనిక్ జెట్ స్పీడ్ ప్రభుత్వం, ఆన్లైన్ అప్రూవల్స్ అన్ని అని. 2 వారాలు దాటితే డిముట్ టు బి గివెన్ అని ఈ ప్రభుత్వమే చెప్పింది చాలా విషయాల్లో. మేము అదే అడుగుతాం, డిముట్ టు బి గివెన్ అది మేము ఇచ్చాము, దానికి డీడీ కూడా తీసాము, వాళ్ళకి మైక్ సెట్ పర్మిషన్ అన్ని ఉన్నాయి, ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. డిముట్ ఎలాగ ప్రభుత్వాలు అరెస్టులు చేస్తాయి? దీని మీద కూడా వాదిస్తాం కోర్టులో. ఖచ్చితంగా ఇదే ఇక్కడితో పోదు. ఈ పోరాటం అయితే సాగుతుంది. వీళ్ళకైతే ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సినది ఎకరం భూమి వచ్చేంత మటుకు ఈ ఉద్యమం సాగుతూనే ఉంటుంది. అంటే అమ్మ మీకు పర్వాలేదు, నేనున్నాను, మీ మందులు మీకే సమస్యలు వచ్చినా నాకు అడగాను, నేను మీ సమస్యలు నాకు తీర్చేస్తాను. మీకెందుకు నాకు ఓటేసి గెలిపించాలి? మీకే సమస్యలు వచ్చినా, మీకే బాధలు వచ్చినా ఈ బాధలు అంగీకరిస్తానన్నాడు. ఆ రోజు మాకి చాలా హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి రోజు ఏం చేశాడంటే మమ్మల్ని చూసి గడిచిపోతున్నాడు. తలదడిచిపోయినా మేము గడిచిపోము. ఈ పోరాటం ఇలాగే సాగుతుంది, ఇలాగే వెళ్తాది, ఇలాగే కూర్చుంటాం. సార్ మమ్మల్ని అందరినీ ఈ 8,000 కోట్లు అక్కడ ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి మాకంటే బొమ్మట్టా మేము బతుకుతాము సార్. ఎందుకు ఆ రోజు అమ్మ మీకు ఎందుకు ఆకొచ్చే బొట్టట్టి తమ్ముడు నువ్వు పర్వాలేదు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు తమ్ముడు, మేమున్నాము అనేసేసేసి తనకు మా ధైర్యం ఇచ్చాం, మా గుండెకాయ ఇచ్చాం, మా గుండెకాయ ఇచ్చి మా గుండెకాయతో నేను గెలిచి వెతికి గెలిచావు చేసావు. ఇవాళ మమ్మల్ని ఏమొచ్చి గుడ్డ చూడు పొంగలు చూసుకుని మెసి 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 ముట్టుకుంటారు కాబట్టి ఎంతవరకు కరెక్టే చీని గారండి. నువ్వు చేసే కరెక్ట్ ఏంటి? నువ్వేంటి? నువ్వు అక్కడ కాకుండా మనం ఇక్కడే ఉంటాము. మాకు న్యాయం జరిగే
మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడే ఉంటా. మాకు న్యాయం చేసామన్నా నువ్వు తిన్నావు మాకు తినలేదు, మాకు బాగా అందాకిస్తాను మీకెందుకు